తల్లిపాలు, తర్వాతే పాలు. మధు, ఈ శోభనం పెళ్లి కూతురు గెటప్లో నువ్వెంత బాగున్నావో తెలుసా? అపరంజి బొమ్మలా ఈ అందమైన బొమ్మ నాది అనుకుంటే ఆనందంగా ఉంది, ఆశగా ఉంది. ఎప్పుడెప్పుడు నా సొంతం చేసుకుంటానా అని తొందరగా ఉంది. అబ్బా, ఏంటి అలా తోసేసావు? నడుము విరిగింది తెలుసా? సారీ, అది దీనికి పెళ్ళయ్యేలోగా నా నడుం పచ్చడయ్యేలా ఉంది. నో వే. ఓడిపోవటం, తలదించుకోవటం ఈ ఆనంద్ హిస్టరీలోనే లేదు. లక్షలు కాదు, కోట్లు నష్టపోయినా సరే వెనకడుగు వేసే సమస్య లేదు. గెలుపనే 3 అక్షరాల కోసం ఈ ఆనంద్ ఏమైనా చేస్తాడు, ఎంతకైనా తెగిస్తాడు. అండర్స్టాండ్? ఓ, నువ్వా? ఆడపులి దారి తప్పి వచ్చినట్టుందే. దారి తప్పడం, తప్పుడు దారిలో నడవడం మీకు అలవాటేమో కానీ నాకు అలవాట్లేదు. ఓహో, అయితే వెతుక్కుంటూనే వచ్చావన్నమాట నా కాళ్ల దగ్గరికి. ఐ మీన్ నా కొత్తింటికి. ఎలా ఉంది నా కొత్తిల్లు? కొత్తిల్లు మనుషుల్నే మార్చేసినంత తేలిగ్గా ఇళ్లను కూడా మార్చేయగల సమర్థులు కదా మీరు. మీలాగే డాబుగా ఉంది, మీ అతిశయంలాగే దర్పంగానూ ఉంది, మీ అహంకారంలాగే ఖరీదుగానూ ఉంది. కానీ దీపం పెట్టే దిక్కులేని కోవెలలా కూడా ఉంది. అవసరం లేదు. నేనిక్కడ స్విచ్ నొక్కితే ఇల్లంతా కాంతులతో తడతళ్లాడిపోతుంది. అందుకే గాలికి రెపరెపలాడే కొవ్వొత్తులతోనూ కాసేపటికే కొండెక్కే నూనె దీపాలతోనూ నాకు పనే లేదు. పొరపడుతున్నారు. కొవ్వొత్తి తను కాలిపోతూ కూడా వెలుతురునిస్తుంది. నూనె దీపం కూడా ఒత్తి కాలిపోతున్న చీకటిని దూరం చేస్తుంది. వాటి వెలుతురులో బ్రతుకుతున్న మనుషులు మాత్రం వాటి విలువల్ని గుర్తించడం లేదు. ఆ ఏడుకొండల వాడి గర్భగుడిలోనూ నూనె దీపాల కాంతిలోనే ఆ స్వామి పాదాల్ని దర్శించుకుంటారు. స్విచ్ నొక్కినంత మాత్రానే ఏ కొవ్వొత్తి వెలగదు, ఏ నూనె దీపము జ్వలించదు. అఫ్కోర్స్, కానీ బాబు అనే చిన్న స్విచ్ నేనిక్కడ నొక్కితే పాపం నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చావు. అవునా? కాదు, నేను మీరు రప్పిస్తే ఇక్కడికి రాలేదు. నా అంతటా నేనే వచ్చాను. నీ అంతట నువ్వే. ఎందుకో? కోర్టు సమన్లు అందుకోగానే కంగారు పుట్టిందా, లేక కాక పుట్టిందా? లేకపోతే నా కాళ్ళు పట్టుకోవాలనే కోరిక పుట్టిందా? రెండూ కాదు. మరి
ఇంకా దేనికొచ్చావు? కోర్టు నుంచి విడాకులు తీసుకున్నాక మన మధ్య ఇంకా ఏం మిగిలిందని వచ్చావు? విడాకులు తీసుకున్నా, వివాహ బంధం రద్దయినా ఇంకా మన మధ్య బాబు అనే బంధం మిగిలే ఉంది. ఆ బంధం లాక్కొస్తేనే వచ్చాను. చెప్పండి, ఏం చెప్పాలి? ఎన్నాళ్ళు ఇంకా ఎన్నాళ్ళు నన్ను ఇలా సాధించాలనుకుంటున్నారు? చెయ్యని తప్పుకి నా మీద నింద వేసి ఇంట్లోంచి బయటికి పొమ్మన్నారు. భరించాను. ఆదరించిన పుట్టింట్లోనే పురుడు పోసుకొని కనీసం కన్న బిడ్డను చూసుకుంటూ నా దారిన నేను బ్రతుకుదాం అనుకుంటే ఆ బిడ్డను అడ్డు పెట్టుకొని విడాకులు కావాలి అంటే అయినా సహించాను. కానీ ఇప్పుడు అదే బిడ్డ కోసం పంతంతో పట్టుదలతో నా మీద కక్షతో నన్ను గెలవాలనే దుగ్ధతో పాలు తాగే పసిబిడ్డని నా నుంచి దూరంగా లాక్కెళ్లాలని కోటికెక్కారు. తల్లి బిడ్డల్ని విడదీసేంత దుర్మార్గంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? చెప్పండి, చెప్పండి. ఏంటి చెప్పేది? నేనేం చెప్పాలో నా తరఫున లాయర్ చెప్తాడు కోర్టులో. చాలు చాలు. ఇది కోటికెక్కి సాధించుకునే సమస్య కాదని మీకు తెలుసు, నాకు తెలుసు. అయితే ఏంటంటావు? బాబు నాకు కావాలి. వాడు లేకుండా నేను బ్రతకలేను. చెప్పండి, వాడి కోసం మనసు చంపుకొని విడాకుల పత్రాల మీదే సంతకం పెట్టిందాన్ని. ఇప్పుడు వాడిని నా నుంచి దూరం చేయకుండా ఉండాలంటే నేను ఏం చేయాలన్నా చేస్తాను. చెప్పండి. ఏం చెయ్యాలన్నా చేస్తావా? చేస్తాను. బాగా ఆలోచించుకొని చెప్పు. ఏం చేయమన్నా చేస్తావా? చేస్తాను. నా ప్రాణాలు అడిగినా సంతోషంగా ఇస్తాను. నీ బోడి ప్రాణాలు ఎవరికి కావాలి? మరి ఆ రోజు రిసార్ట్స్లో మోహన్తో కలిసి తప్పు చేశాను అని ఒప్పుకోవాలి. ఏ ఆగిపోయావే? మీ కోరిక ఈ జన్మలో తీరదు. ఎందుకని? ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి. చెయ్యని తప్పుకి తల వంచడం ఈ సంధ్యకు అలవాటు లేదు కాబట్టి. ఓహో, ఇప్పుడు కూడా ఒప్పుకోవన్నమాట. ఇప్పుడే కాదు, నా కంఠంలో ప్రాణం ఉండగా ఒప్పుకోను. ఆల్ రైట్. ఏ బిడ్డ కోసమైతే పాకులాడుతున్నావో అదే బిడ్డ మీద, రక్తం పంచుకు పుట్టిన మన బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పు. ఓన్లీ వన్ క్వశ్చన్, ఓన్లీ వన్ ఆన్సర్. ఏంటా ప్రశ్న? ఆ రోజు నువ్వు రిసార్ట్స్కి వెళ్ళావా లేదా? వెళ్ళాను. కానీ నో, నీకు ముందే చెప్పాను. ఓన్లీ వన్ క్వశ్చన్, ఓన్లీ వన్ ఆన్సర్. వెళ్ళాను అన్న ఒక్క మాట చాలు. నేను కళ్ళారా చూసింది నిజమని చెప్పడానికి. అది కాదు. వెళ్ళాను అన్న ఆ ఒక్క మాట చాలు. నీకు వాడికి మధ్య అక్రమ సంబంధం ఉంది అని చెప్పడానికి. అది కాదండి, అసలు నేను చెప్పేది. నో, వెళ్ళాను అన్న ఆ ఒక్క మాట చాలు. నీతి లేని మీలాంటి మనుషుల మధ్య నా బిడ్డ పెరగటానికి వీల్లేదు అని నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని చెప్పడానికి. ప్లీజ్. నో నో, ఇంకా నువ్వు చెప్పడానికి, నేను వినడానికి మన మధ్య ఏమీ మిగలేదు. మిగిలింది బాబు. వాడెక్కడుండాలో కోర్టు డిసైడ్ చేస్తుంది. నో, యూ కెన్ గో.
హాయ్. హాయ్. ఏంటి చాలా హుషారుగా ఉన్నారు? యా. అబ్బో, ఏంటో విశేషం. చెప్పుకో మరి. ఏమో, చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? చెప్పకుండా గుర్తుపట్టే వాళ్ళకేనమ్మా ఎదుటి మనిషి మీద అది ఉన్నట్టు. అది అంటే? వద్దులే, మీ ఆడాళ్ళున్నారే అన్నీ తెలుస్తాయి, కానీ నోట్లో వేలేసుకున్నట్టు ఏమీ తెలియనట్టు అమాయకంగా మొహం పెడతారు నీలాగా. అంటే నేనంత గయ్యాళి దానిలా కనిపిస్తున్నానా? గయ్యాళ్ళనివి కాదు గాని గడుసు పిల్లవి. ఆ మాత్రం గడుచుదానం లేకపోతే నీలాంటి పోకిరితో ఫ్రెండ్షిప్ చేశాక చాలా కష్టం. అంటే నేను పోకిరినా? కాక బుద్ధిమంతుడివా? కాస్త చనువిప్పగానే ఫోర్స్ కొట్టడం, రోజు బాడీ గార్డ్లా ఈ బైక్తో రెడీగా నిలబడ్డాం, ఏమంటారు? ప్రేమంటారు, ఇష్టపడడం అంటారు, ఆరాధించడం అంటారు. దీన్నే మన పెద్దవాళ్ళు ఒళ్ళు కొవ్వెక్కడం అంటారు, డాక్టర్లేమో పిచ్చెక్కడం అంటారు. మాలాంటి కుర్రవాళ్ళు మాత్రం దీపక్, పబ్లిక్ ప్లేస్లో ఏంటిది? మరందుకే బైక్ ఎక్కు, ప్రైవేట్గా మాట్లాడుకుందాం తీరిగ్గా రూమ్కెళ్ళి. రూమ్ కా? ఆహా, ఏ? ఏమో, వద్దు. హలో, నీకు సర్ప్రైజ్ పార్టీ ఇద్దామని రూమ్లో అన్నీ రెడీ చేసి నిన్ను పికప్ చేసుకుందామని వస్తే నువ్వేమో వద్దంటే ఏంటి అర్థం? పార్టీనా? ఎందుకు? వద్దు, ఇంకా అర్థం కాలేదా? ఇవాళ నా బర్త్డే. బర్త్డేనా? మరి ముందే చెప్పలేదే? గడుసు పిల్లవు కదా, గుర్తుపడతావు అనుకున్నాను. గొప్పే. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇక్కడ పబ్లిక్ ప్లేస్లో. అది కాదు మధు, ఇంకేం చెప్పొద్దు. నీకు నా మీద ఏ మాత్రం అభిమానం ఉన్నా మాట్లాడకుండా బైక్ ఎక్కు. నేను చెప్పేది. ఒకటి కాదు 1,00,000 చెప్పు వింటాను. రూమ్కి వెళ్ళాక కేక్ కట్ చేశాక కూల్గా కూర్చొని కూల్ డ్రింక్ తాగుతూ, ఓకే? ప్లీజ్ మధు, కమాన్. మ్, సరే. ఏమ్మా ఎంతసేపు? కమాన్.
మాధవి ఉమ్, పొద్దున్న నువ్వు ఎవరి బైక్ మీద వెళుతుంటే చూశాను. ఇన్నాళ్ళకి ఆ ఏడుకొండలవాడు కరుణించాడన్నమాట. ఆ అమ్మవారి గుడి మెట్లకి పసుపు కుంకుమ అద్దగానే సంబంధం కుదిరిపోతుందని చెప్పానా లేదా?